అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. యుఎస్ సెనేటర్ టార్గెట్స్ హైదరాబాద్ వీసా టెంపుల్. సో హైదరాబాద్ వీసా టెంపుల్ అనగానే మనకు గుర్తొచ్చేది చిలుకూరి ఆలయం. బేసిక్గా ఇతను ఒక సెనేటర్ యుఎస్లో, ఎరిక్ మిస్టీ అని చెప్పి. సరే, అతని ప్రొఫైల్ కన్నా చెప్పేదానికి ముందు అతను చేసిన ట్వీట్ గురించి ఒక్కసారి మీకు చూపిస్తాను. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాని గురించి మాట్లాడుతూ చెప్పుకుందాం. మనోడు చేసిన ఘనకార్యం ఏంటో. మామూలు ఘనకార్యం కాదు. ఏంటంటే ఏం రాసి వచ్చాడంటే, ఆ ఎరిక్ చేసిన ట్వీట్ ఏంటంటే, ద వీసా కార్టెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ వీసా టెంపుల్ ఇన్ హైదరాబాద్ విచ్ సీమ్స్ thousands of Indian circling altars and getting passport blessed from US work visas. American workers should not have to complete against a system this gamed. సో ఆయన దీంట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్, హిందువులకు బాగా తెలిసినటువంటి ఆలయం. అండ్ దాని గురించి ఒక పెద్ద లేఖ రాశారు ఆయన. సరే, ఆ లేఖలో మొత్తం టెంపుల్ గురించి అండ్ ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉంటుందన్నమాట. సో వాస్తవానికి ఏం జరిగింది, ఎరిక్ అనే అతను ఒక సెనేటర్. అక్కడ ఉన్న సెనేటర్లు ఆ దేశ బాగు కోరుతారు, బాగానే ఉంది. సరే, ఇలాంటి నేపథ్యంలో ఏం జరుగుద్ది, ఓకే ఇండియన్సే ఎక్కువ ఉన్నారు, అమెరికాలో ఏ దేశస్తులు లేరు, ఇండియన్సే ఉన్నారు కాబట్టి మీ ఏడుపేంటి మొదటి నుంచి, అదొక మరో ఇండియాగా ఎక్కడ మారిపోతుందో అని మీకు భయం వేసి H1B వీసాల్లో కోత పెడతారు. దాన్ని $1,00,000 అని చెప్పి దానికి ఫీజులు పెంచుతారు. సరే, కొన్ని H1B హై స్కిల్డ్ వీసాస్ ఏవైతే ఉంటాయో ఒక 1000 అనుకుంటే మళ్ళీ దాంట్లో 30% కోత విధిస్తారు. ఏ చిన్న తేడా వచ్చినా, ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా, ఏది ప్రాపర్గా లేకపోయినా మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. వాడి ఫ్లైట్ టికెట్, వాడి కట్టిన ఫీజు, ఇప్పటిదాకా వాడికి ఉన్న ఏదైతే అమెరికా వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి అని ఒక ఆశ ఉంటుందో ఆ ఆశని మొత్తాన్ని కిల్ చేస్తారు ఏదన్నా చిన్న సాకు చూపించి. అలాంటి మీరు ఇప్పుడు హిందూ దేవాలయాలపై అండ్ పర్టికులర్గా హైదరాబాదీస్ అంట, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటోళ్ళు అండ్ నార్త్లో ఉండేటోళ్ళు ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరుకి వస్తూ ఉంటారు. సో ఈ ఎరిక్ చేసిన ట్వీట్ కూడా హైదరాబాదీలను టార్గెట్ చేస్తూనే చేశాడు. ఏంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువ మంది సాఫ్ట్వేర్లు అంట ఈ యొక్క టెంపుల్ చుట్టూ తిరిగి ఒక మాఫియాని క్రియేట్ చేస్తున్నారంట. H1B వీసా కోసం ఎలాగైనా సరే అక్కడ రావాలని, సరే ఇంకేదో వీసా, H1B హై స్కిల్డ్, ఇంకా ఉన్నాయి కదా వీసాలు, ఆ వీసాల త్రూగా రావాలని చెప్పి ఈ యొక్క టెంపుల్ చుట్టూ తిరుగుతున్నారంట. దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక మాఫియాగా ఏర్పడి అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే సో కాల్డ్ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ రావట్లేదంట. అది కూడా మన తప్పేనా? అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళు సోమరిపోతులుగా ఉంటారు, ఎక్కువగా పార్టీలు, ఈ యొక్క కల్చర్స్ అలవాటు చేసుకొని గన్ కల్చర్కి అలవాటయ్యి డ్రగ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు అని చెప్పి మనకి చాలా వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏదైనా ఒక ఆందోళన జరిగిన తర్వాత మనకు తెలిసే వాస్తవాలు. సో బేసిక్గా ఇక ఆ పాశ్చాత్య కల్చర్ మనకన్నా 10xలో ఉంటుంది. బేసిక్గా మన ఇండియాలో ఇప్పుడు అంటే కొంచెం 1xలో ఉంది ఆ పాత సంస్కృతుల్ని పాటించడం అనేది, బట్ అమెరికాలో 10x ఉంటుంది. సో ఇమాజిన్ అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. మీకు అంటే నేను వెళ్ళలేదు, అక్కడ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కాబట్టి వార్తల్లో చెప్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఒక ఫ్రీ లైఫ్ అలవాటు పడతారు. అక్కడున్న యూత్ ప్రాపర్గా చదువుకోరు, ఏదో డిగ్రీ వచ్చిందంటే నార్మల్ డిగ్రీ వచ్చినట్టే అంతే, వాడికి స్కిల్ ఏమి ఉండదు. సో అలాంటి డిగ్రీస్తో టెక్ కంపెనీలకి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో, ఫర్మ్స్లో ఉన్నటువంటి ఒక 500 కంపెనీలు, అవి MNCలు కావచ్చు, నార్మల్ కంపెనీస్ కావచ్చు, ఏవైనా సరే, అవంట అక్కడ ఉన్నటువంటి అమెరికా యూత్ని పంపించేస్తున్నారంట బ్యాక్కి. కానీ అదే ఇండియా నుంచి ఈ టెంపుల్ తిరిగి వస్తే అలాంటి వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పి ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు, ఎరిక్ అనే అతను. అసలు కొంచెమైనా వీళ్ళకి మాట్లాడే వాళ్ళకి సిగ్గుంటుందా? పెద్ద పెద్ద ట్వీట్లు చేస్తూ ఉంటారు కదా, యుద్ధాలు ఆపేస్తామంటారు, వేరే వాళ్ళ ఆర్థిక వ్యవస్థల్ని బలపరుస్తామంటారు. మరి మీరే అట్లా మాట్లాడితే ఇంకెట్లా? దాంట్లో ఏముంది ఫైదా? ఇంక చెప్పండి. ఒక దేశాన్ని టార్గెట్ చేసి, అక్కడున్న హిందువులను టార్గెట్ చేసి, హిందూ టెంపుల్స్ని టార్గెట్ చేస్తూ అదొక మాఫియా అంటే ఎవరు ఊకుంటారు? నిజంగా ఊకుంటారా? అంటే ఈ టెంపుల్ త్రూగా అన్ని మతాల వాళ్ళు అక్కడికి వచ్చి ఈ యొక్క దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకొని తద్వారా వీసా పొంది
అమెరికా వచ్చి వాళ్ళ యొక్క జాబులు కొల్లగొడుతున్నారని ఈయన యొక్క ఆవేదన, ఆక్రందన. నిజంగా దాంట్లో టెక్నికల్గా, లాజికల్గా మాట్లాడుకుంటే 1% అయినా అసలు న్యాయం అనేది కనిపిస్తుంది ఆయన మాట్లాడిన మాటలో. సరే, అక్కడ దేశం ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందో కూడా అనుకోవడం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అగ్రరాజ్యం అని చెప్పి అమెరికా మీరే అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి వీసా పొంది, లేకపోతే వాళ్ళ సరే కొంతమంది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అమెరికాలో వర్క్ చేసే వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, చాలా మతస్థులు ఉంటారు. నాట్ ఓన్లీ హిందూస్, అన్ని రకాల మతస్థులు ఉంటారు. సో హిందువులు మాత్రమే గుడికి వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళకపోవచ్చు, కొంతమంది వెళ్ళొచ్చు, దానిదేం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఇదే టెంపుల్కి వెళ్ళి వచ్చావు అని అంటే, సో ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ, సర్వమత సమ్మేళనం, అన్ని మతాలకి ఉంటారు. సో ఇప్పుడు అన్ని మతాలని మళ్ళీ టార్గెట్ చేస్తూ మళ్ళీ మాట్లాడాడు అనమాట. అంటే ఎలాగైనా సరే ఇండియాని, పర్టికులర్గా ఇండియన్స్, హైదరాబాదీలు అమెరికాకి రాకూడదు, అలాంటి ధోరణిలో ఈ యొక్క ఎరిక్ చేసిన వ్యాఖ్యలు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. నిజంగా ఆయన గనక ఒక వ్యాఖ్య చేయాలి, ఆయన గనక అమెరికా గురించి మాట్లాడాలి అనుకుంటే, అక్కడున్న యువత పెడదారి పట్టకుండా, అక్కడున్న యువత డ్రగ్స్ తీసుకోకుండా, గన్ కల్చర్కి దూరంగా ప్రాపర్గా డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్లు ఎందుకు రావు? మళ్ళంట అక్కడున్న అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, హార్డ్వేర్ కంపెనీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ అంట మన ఇండియన్స్కే కేవలం ఈ H1B త్రూగా వచ్చిన వాళ్ళకి అంట ముందుగానే ఈ యొక్క ఆన్సర్లు, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ ముందే ఇచ్చేస్తారంట. అసలు ఇంటర్వ్యూలో అదంతా సాధ్యమేనా? ఒక పెద్ద MNC కంపెనీ అంటే దానికి కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఏదో డైరెక్ట్గా తట్లు మోసే పను, బుట్టలు మోసే పని కాదు కదా మనిషిని చూసి ఇచ్చేయడానికి. మనిషి ఎలా ఉన్నా అంటే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఇంకొకళ్ళైనా, ఎవరైనా సరే అక్కడ వాళ్ళు చూసి వాళ్ళతో మాట్లాడి ఆ కమ్యూనికేషన్ అయిన తర్వాత కదా, కొన్ని రౌండ్స్ తర్వాత కదా. సో పర్టికులర్గా ఇండియన్స్కి, దట్టు హైదరాబాద్స్కి మాత్రమే క్వశ్చన్స్ అన్ని ముందే చెప్పేస్తారంట. చెప్పేసి వాళ్ళని తీసుకుంటారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఒక పెద్ద మాఫియా నడుస్తుందంట, ఇంటర్నేషనల్ కార్టెల్ నడుస్తుందని చెప్పి చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఈ యొక్క ఎరిక్. నిజంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకు బుద్ధి ఉందా లేదా అంటే, ఒక పెద్ద మనిషి తరహాలో మాట్లాడలేనా? డొనాల్డ్ ట్రంప్ కంటే ఆయనకి చిప్ కరప్ట్ అయిపోయింది. సో ఆయన ఏది పడితే మాట్లాడుతూ ఉంటాడు. యుద్ధాలు ఆపేస్తా, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అంటాడు, గ్లోబల్ పీస్ అవార్డు అడుగుతాడు, లేకపోతే ఇంకోటి అడుగుతాడు. నా లోలు అయితే నన్ను ఒక సెనేటర్ చేయమంటాడు, నన్ను ఒక సర్పంచ్ చేయమంటాడు, నన్ను కార్పొరేటర్ చేయమంటాడు. ఆయన చిప్ కరప్ట్ అయింది. మిగతా వాళ్ళు కూడా ఇలా ఇదే తరహాలో మాట్లాడితే వై ఇండియన్స్ ఎందుకు అంటే, ఇక్కడున్న స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి. ఇక్కడున్న ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, అది కోడింగ్ పర్పస్ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చర్ పరంగా కావచ్చు, లేకపోతే సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, సో ఇటు నాసాలోకి వెళ్ళే సైంటిస్టులు కావచ్చు, వాళ్ళల్లో మన వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి ఇండియన్ స్టాండర్డ్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వేరే దేశాలు చదువుకుంటే మనకి అక్కడ డిగ్రీ వస్తే ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి చాలా యూజ్ అవుతుంది. పొరపాటున అక్కడ నుంచి ఇంకా ఏదైనా వీసా వస్తే అమెరికా వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఇండియా టు ఆస్ట్రేలియా వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి US వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇండియా నుంచి UK వీసా చాలా సింపుల్ కాబట్టి యూకేకి వెళ్ళి, UK నుంచి అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. సో చాలామంది పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎవరిని తప్పంటాం లేదు, కానీ అల్టిమేట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని బాగుండాలి అనే ఒక ఎయిమ్తో మాత్రమే వెళ్తుంటారు. సరే, టైం పాస్ చేసేవాళ్ళు కొంతమంది ఎక్కడో చోట ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు సంపాదించుంటారు కాబట్టి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఇలాంటి వ్యక్తి పర్టికులర్గా హైదరాబాదీస్ని, తెలుగు రాష్ట్రాల ప్రజలను టార్గెట్ చేస్తుంటే నిజంగా తట్టుకోలేకపోయారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.